ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నా. ఈ దినం దేవుడు మనకిచ్చిన నూతనమైన వాగ్దానం లూకా శుభవార్త 24వ అధ్యాయము 53వ లేఖనం. ఎడతెగక దేవాలయములో దేవునికి స్తోత్రము చేయుచుండిరి. ప్రభువులు వారు మనందరితో ఈ దినమున మాట్లాడుచున్నారు. వింటున్న వారందరికీ కూడా ఈ యొక్క వాగ్దానం పక్షముగా ఒక స్థిర విశ్వాసము చేత ఈ దినం దేవుని యందు నిలకడగలిగి ప్రార్థనలో మరి ఉండాలని, అదే విధముగా ప్రతి దేవాలయంలో కూడా ఈ యొక్క దినమున రాత్రికాల సమయంలో దేవునికి స్తోత్రము చేయుచుండవలనని దేవుని వాక్యము సెలవిస్తుంది. మనం ఈ దినమున మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ దినం రాత్రికాల సమయంలో మరి 25వ తారీఖు మొదటి గడియలోనే ప్రభువులు వారు పుట్టారు అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే. ఆయన కూడా అనేక మంది లోకంలో తెలిసి తెలియనట్లుగా జీవించుచున్నారు. అట్టి తెలిసి తెలియనట్లుగా మరి ఎరగనట్లుగా జీవించుతున్న ప్రజలకు దేవుడు ఇస్తున్నటువంటి వర్తమానము, మీరు ఈ దినమునందైనా సరే ఆయన దేవాలయమునకు వచ్చి ఎడతెగక మీ యొక్క ప్రార్థనలో ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కొరకు స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ దేవాలయంలో గడపవలసిన అవసరం ఉందని దేవుడు తెలియజేస్తున్నాడు. మరి మనలో ఉన్నటువంటి విశ్వాసమును బట్టి మరి ఈ యొక్క దినమున రాత్రికాల సమయంలో దేవునికి స్తోత్రం చేస్తాం. మరి అట్టి విశ్వాసము నమ్మకము దేవుని ఎడల లేని ఎడల అలాంటి వారు దేవాలయమునకు అడుగులు వేయలేరు. ఈ దినముందైనా సరే ప్రభు యొక్క సమాధాన సంగతులను తెలుసుకోవాలనుకుంటే ప్రభు యొక్క రాకడను గూర్చి మరి ఆయన జన్మదినోత్సవం నాడైనా సరే ఆయన మందిరంలోకి వచ్చి ఆయన స్తుతించి ఆరాధించి గణపరచాలని ప్రభు నామములో అందరికీ కూడా మనవి చేసుకుంటూ ఈ యొక్క ప్రార్థనలో మీరందరూ కూడా ఏకీవించాలని, తలలు వంచాలని, కళ్ళు మూసుకోవాలని ప్రభువు పేరట మీ అందరినీ కోరుకుంటూ ఉన్నాను. మహాగణుడ పరిశుద్ధాత్మదేవుడ పరిపూర్ణుడ కృపా సత్య సంపూర్ణ నా తండ్రి, ఇదిగోనైనా మీరు ఎడతెగక నా దేవాలయమునకు వచ్చి నాకు స్తోత్రము చేయుడి, స్తుతించుడి అని మీ వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభా, మేము అనేక దినములుగా విన్నట్లుగానే జీవిస్తున్నాం. ఈ దినము నుండి అయినా సరే మా యొక్క హృదయంలో పరివర్తనను, మా తలంపులను మీ తలంపులుగా మార్చుకునే కృపా సహాయమును ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.